వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వాక్యం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. వృద్ధి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కొద్ది లేఖనాలు ధ్యానం చేసుకుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరోజు యెరూషలేము దేవాలయంలో సంచరిస్తూ ఉంటే ఈ శాస్త్రులు పరిచయులు అందరూ వచ్చి ప్రభువులో ఏదో ఒక తప్పు కొట్టుకొని ఆయన నిలదీయాలని చెప్పేసి చాలా ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో చాలా జ్ఞానం పాండిత్యం కలిగిన వాళ్ళు కాబట్టి ఏం జరుగుతుంది, వాళ్ళందరూ వచ్చి యేసయ్యతో వాదిస్తారు. ఎన్నో రకాలుగా మాట్లాడతారు, వాదిస్తారు. ఇన్ని చేసిన ప్రభు వాటన్నిటికీ జవాబు చెప్తారు. ప్రభు ఒకసారి ఒక ప్రశ్న అడిగితే ఒక్కడు కూడా జవాబు చెప్పలేకపోయారు. వాక్యంలో నుంచి ప్రభు ఆనాడున్న శాస్త్రుల పరిచయాలను అడిగితే ఒక్క ప్రశ్న జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు ప్రభు ఎదుట శాస్త్రుల పరిచయాలు అందరూ నిలబడ్డారు. అంటే ఎవరిళ్ళు? ఆ రోజుల్లో ఉన్న మత పెద్దలు, ఆ రోజుల్లో ఉన్న మందిరాలలో ఇదిగో దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రం అంటారు. ఆ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వ్యక్తుల్ని శాస్త్రులని, పరిచయులని, మతనిష్ట కలిగిన వాళ్ళు. వీళ్ళతో యేసు ప్రభు మాట్లాడుతూ వాళ్ళలో ఉన్న విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. యాత్ర ఒక విషయాన్ని నేర్చుకుందాం మనం కూడా. వాళ్ళకి చెప్పిన విషయం ఏమంటున్నాడంటే ఇక్కడ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది. యేసు ప్రభు వాళ్ళ గురించి చెప్తాడు. వాళ్ళంటే నిలువు టంగీలు ధరించుకొని అదొక సంత వీధుల్లో వందనాలు, మరట్లనే విందుల్లో అగ్రపేటాలు ఇవన్నీ కోరుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ పరిస్థితి. చూడటానికి ఎలా ఉంటారంటే చాలా భక్తిపరులుగా, మరి ఒక నిష్ట కలిగినటువంటి మనుషులుగా కనబడతారు. కానీ వాళ్ళ పరిస్థితులన్నీ యేసుక్రీస్తు ప్రభువు తెలుసు. ఎందుకని ఆయన దేవుడు కాబట్టి మనిషి లోపల తెలుసు, బయట తెలుసు. బహిరంగంగా చేసేది తెలుసు, రహస్యంగా చేసేది సమస్తం ఎరిగిన వాడు. వాళ్ళని హెచ్చరిస్తూ అంటున్నాడు ఇక్కడ, మీరు వేషధారులు, పరిచయులారా, మీరు గిన్నె పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ లోపల శుద్ధి చేయట్లా. అంటే మానవ జీవితాన్ని పోలి చెప్తున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక పాత్ర ఉన్నది, ఆ పాత్ర వండుకునే పాత్రే ఉన్నది. దాన్ని లోపల వెలుపల శుభ్రంగా కడిగి శుద్ధి చేస్తే మరలా వంట వండుకోవడానికి వనికి వచ్చింది. అవునా కదా? అట్లా పై వైపు కడిగేసి లోపల కడగకుండా వండుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? బాగుంటుందా? అసలు వండుకుంటే ఆనాడు శాస్త్రుల పరిస్థితి ఎట్లుందంటే పైకి శుద్ధిగా కనపడుతున్నారు, కానీ లోపల అంతా అపరిశుభ్రం చేత నింపబడిపోయారు. అది ఎత్తి చూపుతున్నాడు. అంటే వాళ్ళ జీవితాలను ఒక గిన్నెతోనూ ఒక పళ్ళెంతోనూ పోల్చి చెప్తున్నాడు యేసు ప్రభు. అంటే ఏం చేస్తున్నారు? పాత్రను పైన అడుగుతున్నారు. అది ఎట్లా ఉన్నది? తల వేసిపోదు. దగ్గరకు పోయి లోపల చూస్తే అంతా కంపే, లోపల అంతా ఎట్టుంది? మురిగిపోయో కుళ్ళిపోయో అంత రాతగా ఉంది లోపల. అదవుతాయి. చూడండి, మనుషులంట పైరూపాన్ని చూస్తారంట, యేసయ్య ఏం చూస్తాడు? లోపల ఆంతర్యాన్ని చూస్తాడు. ఏమన్నాడు? సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ అంటాడు, నువ్వు మనుషుల పైరూపానిగా చూడాల్సింది,
నేను ఎవరినో తెలుసా? నేను హృదయాలను పరిశీలించే దేవుడను. హల్లెలూయా. లోపల చూసి ఎస్టిమేషన్ వేస్తాడు దేవుడు, మనం పైన చూసి ఎస్టిమేషన్ వేస్తాం. అదవుతుంది. మనం పై మనిషిని చూస్తూ, పై రూపాన్ని చూస్తూ, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి, వాళ్ళు నడుచుకునే దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? పలానా మనిషి పలానా పరిస్థితిని ఒక అవగాహనకు వస్తాం. కానీ యేసు ప్రభు ఎప్పుడు అట్లా రాదు. వాళ్ళ హృదయాంతరేంద్రియాలను పరిశీలించి అప్పుడు వాళ్ళ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యెషయి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు వాళ్ళ నాన్న. సమూయేలు ప్రవక్తను పంపుతాడు దేవుడు, నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో ఒక యెషయి యొక్క కుమారుడు ఉన్నాడు, నువ్వు అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించమని చెప్తే, సమూయేలు ప్రవక్త యెషయి యొక్క పిల్లలు పెద్దవాడిని చూసి అనుకున్నాడు, అబ్బా బాగున్నాడు, ఇతడు తప్ప ఇంకెవరు రాజు అవుతాడు అనుకుంటే, దేవుడు అన్నాడు ఇతడు కాదు. రెండో వాడిని చూశాడు, 3 ఇట్లా 7 చూస్తే దేవుడు ఏమన్నాడు? 7 వద్దు వద్దు వద్దు. ఎందుకని? సమూయేలు పై రూపాన్ని చూస్తున్నాడు, దేవుడు ఏం చూస్తున్నాడు? లోపల చూస్తున్నాడు. పైకి బాగానే ఉన్నారు కనుక లోపల అంతా కూడా పాపం చేత దరిద్రతో నింపబడింది, అపవిత్రతో నింపబడింది, వాళ్ళు సరైన స్థితి లేదు. అప్పుడు అడుగుతాడు సమూయేలు ప్రవక్తయ్య, ఇంకా నీకెవరున్న పిల్లలు ఉన్నారట. అప్పుడు గొర్రెల దగ్గర దావీదు ఉన్నాడని చెప్తే అతన్ని పిలిపించమన్నాడు. వాళ్ళ నాన్న ఏమనుకున్నాడు? ఈడి రాజు అవుతాడంటే ఈడు గొర్రెలు కాసుకున్నాడు అనుకున్నాడు. కానీ దావీదు ఇంట్లోకి రాగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రవక్తతో, ఇదిగో ఇతడే నేను కోరుకున్నాడు, ఇతను నువ్వు అభిషేకించు. ఎందుకని తెలుసా? దావీదు హృదయం దేవునికి ఇష్టంగా ఉంది. హల్లెలూయా. అందుకంటాడు, నా హృదయానుసారుడు, నా చిత్తాన్ని గుర్తిరిగి నడుచుకునేటువంటి వ్యక్తి. కాబట్టి ప్రియమైన దేవుడు అంటారా, దావీదుని ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడు అంటే లోపల బయట శుభ్రం చేయబడ్డాడు. హల్లెలూయా. మిగతా పాత్రల పైకి తలతలతలతలాడుతున్నాయి అంటే వాడు అన్నదమ్ములు, ఆయన లోపలంతా కూడా చెడు చేత నింపబడింది. అందుకే దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మనమేమో పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాంతరింద్రియాలు. మనమేమో మనుషుల్లో చేసే క్రియలు చూస్తాం, కానీ దేవుడు రహస్యంలో చేసే క్రియలు చూస్తాం. అవునంటారా? కాదంటారు. మనం ఒక మనిషిని ఎంతవరకు గమనిస్తాం చెప్పండి? ఆ మనిషి బయట ఏం చేస్తుందో ఇవన్నీ గమనిస్తాం. ఆ రహస్యం ఏం చేస్తుంది అనేది ఏ మనిషి అయినా పసిగట్టగలుగుతారు. కానీ మనిషి రహస్యములు చేసే ప్రతిదీ కూడా దేవుడు గమనించి చూడగలిగిన వాడు. కాబట్టి యేసు ప్రభు అనేది ఏంటంటే, ఓ శాస్త్రులారా పరిచయాలు, మీరు వెలుగులు శుద్ధిగా ఉన్నారు, కానీ లోపల అజితేంద్రియత్వం అంటే అపవిత్రత చేత నింపబడింది. మీరు లోపల వెలుపల మొత్తం శుభ్రంగా కడగబడండి, అప్పుడు మీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న మనతో కూడా ఆయన అనేది ఏంటంటే, మనం ఒక పాత్ర లాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో. ఒక్కొక్కడు ఒక్కొక్క పాత్ర. అదవుతుంది. ఇంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయి. అన్ని పాత్రలను మనం ఒకే పని వాడుతాం. ఎందుకు అన్ని రకాల పాత్రలు ఉంటాయి అంటే, మన అవసరతలను బట్టి ఆయా పాత్రలు వాడుకుంటాం. వండేటప్పుడు మామూలుగా డేక్ష ఉంటుంది కదా, దాంట్లో వండుకుంటాం. దించేటప్పుడు మసి కొట్టుతో దించాలి. అవునా? పట్టి చేతతో దించాలి. అవునా కాదు? నీళ్ళు తాగేటప్పుడు చెంబు గ్లాసు వాడుకుంటాం, అంటే బిందె ఎత్తి కొట్టుకొని తాగలేదు. ఇంట్లో ఒక్కొక్క పనికి ఒక్కొక్క పాత్ర ఉందండి. అట్లనే సంఘంలో కూడా మనందరం దేవుని పనిలో పాత్రలు. ఎవరో తగ్గ పని వాళ్ళు మనం దేవుని సన్నిధిలో చేయాలి. పనికి రాని పాత్రలు ఉండిపోకూడదు. మాట చెప్తాను, దేవుని సంఘంలో ఉన్న మనం పనికి రాని పాత్రలుగా ఉండకూడదు. కొన్ని ఆటక మీద పాత్రలు, అవి దుమ్ము కొట్టుకుపోవడమే కదా, ఒక సంవత్సరానికి ఒకసారి గడుగుతారండి. వాటి బతుకు దేనికి ఉపయోగం చెప్పండి? ఎక్కువ ఉపయోగం ఉంటుంది. రోజు అన్నం వండుకునే వేసేకుండా విలువ కూడా ఉండదు. వాటికి ఎందుకు పైన పెడతాము?
ఇత్తడియో లేకపోతే ఏదో కొంటాం కదా, రాగియో అలాగే ఎండియో ఎప్పుడు పైన పెడతాం. అవి ఒక షోకే తప్ప మన అనుదిన జీవితంలో ఇదేంటి ఉపయోగపడితే రోజు మనం అన్నం వండుకొని కూర వండుకొని డేక్ష ఎంత విలువైంది. రోజు మంచినీళ్ళు తాగే సొంబో లేకపోతే తినే పళ్ళము ఎంత విలువైంది. రోజు వాడబడే పాత్రలను రోజు కడుగుతారు. హల్లెలూయా. అసలు వాడబడని పాత్రలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అయితే క్రిస్మస్ బాగుంటే కడుగుతూ, లేకపోతే ఏసునామలు అయ్యి. హల్లెలూయా. లేదా ఏదో పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే ఏదైనా దిన కార్యక్రమాలు ఇల్లు శుద్ధి చేసుకోవాలి అట్లా చేస్తుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న మనం అనుదినము పనికొచ్చే పాత్రలుగా ఉండాలి, పనికిరాని పాత్రలుగా ఉండదు. గమనించండి, మందిరానికి వస్తున్నాం దేవుని సన్నిధిలో దేనికోదానికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి లేదా చెప్పండి. వచ్చాం కూర్చున్నా ఎన్నా వెళ్ళిపోతే పనికిరాని పాత్రలు, పనికొచ్చే పాత్రగా ఉండాలి. వెళ్ళేటప్పుడు చూడండి, కూర్చొని తీసో పాటలు మాట తీసో కాస్త ఊడిసో కాస్త సరితో కొత్త ఏ చిన్న పరికరణ మనం ఉపయోగపడదు మంచిగా దేవుని సన్నిధి. కాలి పడుతుంది, కాళ్ళు చూసుకోవాలని ఉపయోగపడుతుంది. అది కాలి పట్టే, అది కాళ్ళు చూసుకోకుండా ఇంట్లో మనకి అంత అయిపోయింది. అది ఉపయోగపడుతుంది తెలుసా. కాలి పట్టింది దాన్ని అడిదండి ఇడిదండి ఇండి చేస్తాం, మళ్ళీ అదే అవసరం అది కాళ్ళు చూసుకోండి. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో మనం ఏదో ఒక పాత్రగా దేవుడికి ఉపయోగపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పాత్రను నేను ఉపయోగించుకుంటాను తెలుసా? పరిశుభ్రంగా ఉన్న పాత్రను నేను ఉపయోగించుకుంటాను. దేవుడు ఎలాంటి పాత్రను వాడుకుంటాడు తెలుసా? ఏ పాత్రను పెడితే ఆ పాత్రను వాడుకో. లోపల బయట శుభ్రంగా కడగబడిన పాత్రలను దేవుడు వాడుకుంటాడు. అదే చెప్తున్నాడు యేసు ప్రభువు. మీరు వెలుపల శుద్ధిగా ఉన్నారు, కానీ లోపలంతా రాతతో రుచితో నింపబడింది. దాన్ని కడుక్కోండి. మనుషులు మీ పైరూపాన్ని చూసి గౌరవిస్తున్నారు, కానీ నేను లోపల చూసేవారు. యేసయ్య ఎవరు? లోపల చూసి ఎస్టిమేషన్ వేస్తాడు దేవుడు. ఈ మధ్య ఒక ఆమె ఒక సాక్ష్యం చెప్తాను. మనుషుల పైకి గెటప్ బాగుంటుందని కానీ లోపల సెటప్ బాగుంటుంది. డాక్టర్ గారు సాక్ష్యం చెప్తా. ఈరోజు మనుషులంతా పైకి గెటప్ సూపర్ ఉంటుందంట. ఒక్కొక్కరు గెటప్ రకరకాల స్టైల్స్, రకరకాల అలంకరణలు, రకరకాల పైకి శోభం, లోపల సెటప్ అంటే లోపల ఉన్న స్థితి సరిగా ఉండట్లేదంట. గెటప్ బాగా సెటప్ భలే అనిపించింది ఆ వాటి. నిజమే. మరి దేవుడు పెట్టమని మనం చేస్తుంది. పైకి కనపడే స్థితి ముఖ్యంగా దేవుడు, లోపల గడికి కనపడే స్థితి మంచి. మనల్ని మనం పరిశీలించుకోం. బైబిల్ ఏముంది, బలారం తీసుకునేటప్పుడు రేపు చెప్తాను కదా, మనల్ని మనమే విమర్శించుకునే ఎడలా అంటారు. అంటే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నా వెలుపల ఎట్లా ఉంది, నా లోపల ఎట్లా ఉంది, నేను బయటకు ఒక రకంగా లోపల ఇంకొక రకంగా ఉన్నానా, ఎట్లా ఉన్నది? బయట లోపల ఒకే రకంగా ఉండాలి, కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఈ రాత్రి ప్రభుదే ఆశపడుతున్నాడు. రేపు బల తీసుకోబోతుంది. కడగబడిన పాత్రలుగా బల తీసుకుంటే మనం ఆశీర్వదించబడతాం. మురిగితో మష్టితో బల తీసుకుంటే క్షమించబడిపోతాం. అందుకని రాత్రి వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుని పాదాలు పెట్టుకున్నాయా, నన్ను లోపట వెలుపట కడుగయ్యా, నన్ను ఒప్పుకుంటున్నాను, నేను పాపిని, నేను దోషి, నేను అపరాధిని క్షమించు. మనం ఏమేమైతే దేవునికి విరోధంగా చేశామో, మాట్లాడినామా, చూపుల, తలంపుల, నడక, పడక, క్రియ, ఏ విషయాల్లో దేవుని నెలలో గడిచిన మాసంలో బాధ పెట్టుకుంటూ వచ్చామో, ఏ విషయాల్లో దేవునికి విరోధంగా పాపం చేసుకుంటూ వచ్చామో, లోపలంతా మురిగితో నింపబడదు. రాత్రి ఆయన పాదాలు ఒక్కొక్కరి క్షమాపణ అడిగి విడిచిపెట్టగలిగితే ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు ఫలింపజేయను గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుని అందరూ మోకరిద్దాం.